మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumanTV.comకి మెయిల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రపంచ ప్రక్షాంతి చెంది వాస్తు బ్రహ్మ బిరుదాంకితులైనటువంటి మా గురువుగారైన శ్రీ కాశీనాథ సుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు సవినయంగా నమస్కారం చేసుకుంటూ, విజ్ఞులైన తమరందరినీ కూడాను వాస్తుకు సంబంధించినటువంటి ఈ డిస్కోర్స్కి స్వాగతిస్తూ, ఒక ఇండస్ట్రీలో నాన్ రెసిడెన్షియల్, కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానీ లోడ్స్ని, బరువుల్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒక కమర్షియల్గా స్ట్రక్చర్ కానివ్వండి, ఒక ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ కానివ్వండి, ఈ రెండింటికి సారూప్యాలు ఉంటాయని చెప్పిన భావంతో ఈ రెండింటికి కలిసి వచ్చే విధంగా ఇప్పుడు ఈ విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. కమర్షియల్ స్ట్రక్చర్ అయినా, ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ అయినా, ఎటువంటి స్ట్రక్చర్ అయినా కానీ ప్రధానంగా మనం ఈశాన్యానికి వచ్చేటప్పటికి ఈశాన్యపు స్థానంలో అక్కడ ఉండేటువంటి యొక్క గదులకి వాటిలో మనం ఎటువంటి బరువులు లేకుండా ఉండే విధంగా, వాటిలో ఎటువంటి పూజా మందిరాలు కూడా లేకుండా ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకుని, కేవలం అదేదన్నా విజిటర్స్ కోసం అని చెప్పని కానీ, లేదు ఇంకా ఏదన్నా మనం కూర్చోడానికి కానీ వర్క్ చేసుకోవడానికి కోసం కానీ మాత్రమే మనం ఉపయోగించుకోవాలి తప్ప, ఆ ఈశాన్యపు గదులలో మనం బరువులు లేకుండా చూసుకోవటం అనేటువంటిది ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఇది అదే ప్రకారంగా కమర్షియల్ అండ్ తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినప్పటికీ కూడాను వాటిలో నిప్పుకు సంబంధించినటువంటివి, వేడికి సంబంధించినటువంటివి, ఫర్నెస్లు కానీ ఇటువంటివి ఏమైనా ఏర్పాటు చేసుకోదలిచినప్పుడు అవి కేవలం ఆగ్నేయ స్థానంలో కానీ, లేదు అని చెప్పంటే వాయువ్య స్థానంలో కానీ వాటిని మనం ఏర్పాటు చేసుకోవడానికి మనం తగినటువంటి ప్లాన్ మనం చేసుకోవాలి తప్ప, మిగిలినటువంటి ఏ ఇతర ఈశాన్యం కానీ నైరుతి కోణాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను వేడికి సంబంధించినటువంటివి ఎటువంటివి ఈవెన్ ట్రాన్స్ఫార్మర్స్ కూడాను రాకుండా ఉండే విధంగా చూసుకోవడం అనేటువంటిది ఇది చాలా చాలా అవసరం వాస్తుశాస్త్ర ప్రకారంగా. అదే ప్రకారంగా బరువులకు వచ్చేటప్పటికి మనం నైరుతి స్థానంలో మనం బరువుల్ని ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద పెద్ద మెషినరీస్ కానివ్వండి, పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, ఎటువంటి మనం పెట్టుకోదలిచినప్పుడు కూడాను నైరుతి స్థానంలో మనం పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ నైరుతి స్థానంలో అక్కడ స్టోర్ రూమ్లు అనేటువంటి ఏర్పాటు చేసిన కూడాను దానికి ప్రయత్నం చేస్తూనే, దాని విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త కూడాను మనం గమనించవలసింది ఏమిటయ్యా అంటే, ఆ నైరుతి స్థానంలో బరువులు ఉండొచ్చు కానీ ద్రవాలకు సంబంధించినటువంటివి అక్కడ నిల్వ చేసుకోవడం మటుకు ఏమాత్రం కూడాను శాస్త్ర సమ్మతం కాదు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పని మనం తప్పనిసరిగా గమనించాలి ఇవన్నీ విషయాన్ని. అయితే ఇక్కడ బరువుల్ని మనం ఈశాన్యంలో పెట్టకుండా కేవలం నైరుతిలోనే మనం పెడుతూ ఉన్నాము. అప్పుడు మరి యజమాని కానీ, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ కానీ వీళ్ళందరూ మరి కూర్చోవాలంటే ఎక్కడ కూర్చోవాలి, మరి నైరుతి స్థానంలోనే కూర్చోవాలని చెప్పని చాలామంది మనం చెప్తూ ఉంటారు కదా అనుకుంటే, బరువులు ఉన్నప్పుడు పెట్టుకోదలిచినప్పుడు తప్పనిసరిగా నైరుతి స్థానాన్ని ప్రాధాన్య క్రమంలో బరువులకు మాత్రమే మనం కేటాయించాలి తప్ప, అంతేగాని నైరుతి స్థానంలో యజమాని కూర్చుని దాని తర్వాత బరువులు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది యజమాని తను బలహీనపడిపోవడానికి, తర్వాత ఆ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం కూడాను బలహీనపడిపోవడానికి కూడాను కారణమైపోతుంది. కాబట్టి అటువంటి పొరపాటు, అటువంటి తప్పు ఎట్టి పరిస్థితిలో చేయకుండా నైరుతి స్థానంలో అక్కడ లోడ్స్ మాత్రమే, బరువులు మాత్రమే మనం పెట్టేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ యజమాని కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ వాళ్ళు ఎవరన్నా కూర్చోదలుచుకుంటే కనుక ఆ బరువుల తర్వాత కూర్చోగాలి, లేదని చెప్పంటే ఈశాన్య స్థానంలో వాళ్ళని కూర్చోవాలి తప్ప దీనికి విరుద్ధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మనం ప్రవర్తించకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. అదే ప్రకారంగా అన్నీ తీసుకెళ్ళి నైరుతి మూలే పెట్టాలంటే మరి కుదిరే పని కాదు. అలాంటప్పుడు యంత్రాలు కానీ, బరువైన వస్తువులు కానీ వీటిని మనం ఏర్పాటు చేసుకోవటంలో వాయువ్యం మూల, ఆగ్నేయం మూలను కూడా మనం అదే ప్రకారంగా మనం వాడుకోవచ్చు. అయితే ఈ బరువుల్ని మనం ఏర్పాటు చేయటంలో నైరుతి మూల ఉన్నటువంటిది అన్నిటికంటే ఎక్కువ బరువు ఉండే విధంగా మనం చూసుకోవడం మటుకు చాలా చాలా తప్పనిసరిది. అంతేగాని నైరుతి మూల బరువు తక్కువగా ఉండి వాయువ్యం మూల, ఆగ్నేయం మూల
అక్కడ దీనికంటే కూడా ఎక్కువ బరువైన వస్తువులు పెడితే కూడాను అది మళ్ళీ గ్రోత్ రివర్సల్కి మనకి పురోభివృద్ధికి అది ఆటంకాన్ని మనకి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడాను మనం పూర్తిగా మనం గమనించుకోవాలని చెప్పని మనం అందరం కూడాను వాస్తు శాస్త్రం ప్రకారంగా అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఇది అవసరం అని చెప్పిన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఆ తర్వాత నీటిని విషయానికి వచ్చేసరికి మరి ఎక్కడ నిలబెట్టుకోవాలి, నీరు కానీ ద్రవ పదార్థాలు కానీ మరి వీటిని నిలబెట్టు నైరుతి పైకి ఉన్నప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పంటే వాటికి ఆగ్నేయ స్థానంలో కానీ వాయువ్య స్థానంలో కానీ ఈ 2 స్థానాల్లో ఎక్కడైనా సరే మనం వాటిని ద్రవాలకు సంబంధించినటువంటి పదార్థాన్ని నిల్వించుకోవడానికి ఈ 2 కోణాలని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని మళ్ళీ ద్రవమే కదా అని చెప్పని ఈశాన్య మూల నిల్వించుకోవడం అనేటువంటిది అది చాలా చాలా దోషపూరితం అవుతుంది. ఆ ఈశాన్య మూల కనుక ద్వారా ఈశాన్యంలో ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోవాల్సిన విషయము భూమికి సబ్సర్ఫేస్లో ఉండాలే కానీ నీళ్ళు అనేటువంటివి, అంతేగాని భూమికి అబోవ్ ద సర్ఫేస్ భూమి ఉపరితలానికి పైభాగంలో ఉంటే గనక అది చాలా చెడు పరిణామాలకి కారణమయ్యి అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ద్రవాల విషయంలో కూడా ఈ జాగ్రత్తని మనం పాటించుకుంటూ ఈ ప్రకారంగా లోడ్స్ని మనం అరేంజ్ చేసుకోవటంలో నైరుతిలోంచి మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మనం చూసుకుంటూ వచ్చి నైరుతి, ఆగ్నేయము, వాయువ్యము ఈ విధంగా మనం పేర్చుకుంటూ రావడం అనేటువంటిది లోడ్స్ని మనం పెంచుకుంటూ రావడం అనేటువంటిది అందరం కూడా మనం గమనించాల్సిన విషయం అని చెప్పని ఈ వీడియోలో సబ్జెక్టుని పూర్తిగా మనం పరిశీలించడం అనేటువంటిది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ప్రధాన అంశాల వరకు మనం ప్రస్తావించుకోవడమే జరిగింది. కాబట్టి సూక్ష్మాంశాల విషయానికి సంబంధించి తగినటువంటి వాస్తు నిపుణులను సంపాదించడం ద్వారా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని మీ అందరికీ తెలియజెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.